వీళ్ళందరికీ యుద్ధాలు కావాలి కనుక ఎవడి అజెండాతో ఆయన ఉన్నాడు. మోదీ గారు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళారు అంటే ఇజ్రాయెల్కి మద్దతుకి వెళ్ళారా అంటాడు. అదే నెతన్యాహు ఓపెన్గానా, మోదీ గారు చాలా వందనాలు, మీరు మాకు మద్దతు ఇస్తున్నారు. దేనికి అంటే ఇజ్రాయెల్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మోదీ గారు మద్దతు ఇస్తున్నారా? మోదీ గారి నోరిప్పి మాట్లాడాలి, బీజేపీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడాలి. నాకు తెలిసిన ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం లేదు. వాడు వాడుకుంటున్నాడు, ఆ మెంటల్ గాడు, ఆ నెతన్యాహు గాడు వాడుకుంటున్నాడు మన మోదీ గారిని. ఆయన బీజేపీ పార్టీ అవ్వచ్చు, నేను ప్రజాశాంతి పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం పనిచేస్తున్నాం. నా ప్రధానమంత్రిని వాడు ఒక పావులాగా వాడుకుంటున్నాడు. ఈ విషయం ప్రధానమంత్రి గారికి చేరినంత వరకు మీడియా వాళ్ళు, హిందీ మీడియా వాళ్ళు, నార్త్ ఇండియన్ మీడియా వాళ్ళు, మన తెలుగు మీడియా మిత్రులు ఎప్పుడూ దేశం కొరకు రాష్ట్రం కొరకు మనతో ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. అన్ని ఛానల్స్ శాంతి కొరకు. ఒక ఆయన మొన్న హెడ్సప్ అని ఒక మంచి స్టోరీ పెట్టాడు, ఆయన మన తెలుగు ఛానల్ ఆయనే. కానీ యుద్ధం అయిపోతుంటే, ప్రపంచం కూలిపోతుంటే, మన దేశం ఒక ఇలాంటి గొప్ప దేశం ప్రపంచంలో ఇంకోటి ఉందా? అందుకే కదా నేను అమెరికన్ సిటిజన్షిప్ను వదులుకొని నా భార్య, నా పిల్లలు, నా నలుగురు మనవలు అమెరికన్ సిటిజన్షిప్ అయినా నేను తీసుకోకుండా నా దేశం కొరకు పాటుపడదాం. అవసరమైతే నాకు ఫారిన్ మినిస్టర్ ఇచ్చిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలే, కానీ పార్లమెంట్కైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు? మన దేశాన్ని నెంబర్ 1 చేయడానికి, మన దేశాన్ని శాంతి దేశంగా రుజువు చేయడానికి, యుద్ధాలు ఆపడానికి. రండి కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తెల్లవారు చూసారా, రాహుల్ గాంధీ గారికి సీక్రెట్గా చెప్పవలసింది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు? 3 రోజుల నుండి పెద్ద ఆయన అమెరికాలో ట్రంప్ మోదీ గారు ఎలాగ మాట్లాడుకుంటారు, నేను వాళ్ళు పరిచయం చేయవలసిన అపోజిషన్ లీడర్ను కూడా లైమ్ లైట్లోకి తీసుకొద్దాం, వీరిని కలుపుదామని నేను ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాల్ చేస్తే నేను ఇవాళ ఈవినింగ్ పెద్దవాళ్ళతో, అమెరికాలో ఉన్న 3 పెద్దవాళ్ళతో 2తో మాట్లాడిస్తా. ఎందుకు? దేశ శాంతి కొరకు అపోజిషన్ కూడా కలిసి రావాలి. రావట్లేదే, పట్టించుకోవట్లేదే. ఏదో మీడియా బయటలు ఇస్తే సరిపోద్దా? యుద్ధం ఎక్కడ జరిగినా మన భారతదేశం ప్రపంచానికి ఒక మాదిరికరమైన దేశం. మనకు చరిత్ర